అనే ఉద్దేశంతో ఇట్లాంటి తప్పుడు వార్తలు రైట్ తీసుకొస్తున్నారు. రైట్ 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 గంగపురం వెంకటరెడ్డి గారు, సార్ మనం ఏదైతే బాధితులు 400 నుంచి వెళ్ళి 600 మంది వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీంట్లో ప్రధానంగా మీడియాతో పాటు, అంటే మీడియా అంటే విలేకరులు అండి, మీడియా ఏం పాపం చేసిందో వారికి తెలియాలి. అలాగే సినిమా తారలు అంటే హీరోస్ కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఇలాగే ప్రత్యక్షంగా వీళ్ళందరూ ఉన్నారు. కానీ వివరాలు అంటే బాధితులు చెప్పిన వివరాల ప్రకారమే ప్రభాకర్ రావుతో పాటు ఆ నలుగురిని కూడా విచారిస్తారు, కలిపి విచారణ భావిస్తున్నారు. కానీ వారు చెప్పిన ప్రతిరోజు 2 గంటలకు ప్రభాకర్ రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చేవాడు అంటూ కూడా ఆ నలుగురు నిందితులు తన వాంగ్మూలంలో తెలిపారు. ప్రభాకర్ రావు ప్రతిరోజు 9 గంటలకి 2 గంటలు బ్రీతింగ్ ఇచ్చేవాడట. అంటే ఎలా చేయాలి ఆ బ్రీతింగ్ లోపల మీకు చెప్తా. అప్పటి టీపీసీసీ రేవంత్ రెడ్డి సన్నిహితులుగా ఉన్నటువంటి గాలి అనిల్ కుమార్, వినయ్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసిన స్వాధీనం చేసుకున్నారు. వారి డబ్బుల పైన కూడా సిట్ ఆరా తీసింది. అయితే పొంగులేటితో పాటు రాజగోపాల్ రెడ్డికి చెందిన 2 కంపెనీల డబ్బులను ఫోన్ ట్యాపింగ్ చేసి టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు అంటారు. అంటే ఏంటండి రఘునందన్ రావు కూడా అదే ఎస్ అంటే ఒక్కొక్కరిగా ఉన్నాయి. అంటే వాళ్ళందరితో పాటు వీళ్ళందరూ కూడా, అంటే అప్పటి ప్రభుత్వం ఉంది. అప్పుడు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పాటు బీజేపీ, కాంగ్రెస్, సినిమా తారలు, ఇటు మీడియా ప్రతినిధులు. వాట్ ఈస్ దిస్? ఏంటండి, ఎవరేం చేశారు, ఏం పాపం చేశారు, ఏమంటారు మరి దాని మీద? ఇప్పుడు ఒకటి జరిగినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకుడు వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు ఇవన్నిటి చెప్పడానికి ప్రయత్నం చేసి అసలు సమస్య మీద మాట్లాడేటువంటిది తక్కువ కాలం మాట్లాడడం అనేటువంటిది ఒకటి మనం గమనించవలసినటువంటి అంశం. మీరు పెట్టిన టాపిక్కే నేను పరిమితమైతా. భారతదేశ 75 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి దురాగతమైనటువంటి పాశవికమైనటువంటి దుర్మార్గపు ఆలోచన విధానాన్ని ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేసీఆర్ గారి జమానాలో జరగడం అనేటువంటిది మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇది మామూలుగా కాదు. ఇది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నక్సలైట్ల విషయంలో కానీ, టెర్రరిస్ట్ విషయంలో కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విషయంలో కానీ జరుగుతుంది. ప్రభుత్వానికి ఉండేటువంటి ఒక ప్రత్యేక హక్కు, ఐజీ లెవెల్లో ఉండేటువంటి అధికారం నుంచి ఏ ఫోన్ ట్యాప్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని సమాచారం తీసుకొని చేస్తారు. అది ఒక పద్ధతి ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా రాజకీయాల కోసం సొంత పార్టీలో ఉండేటువంటి రాజకీయాలలో ఏం జరుగుతున్నది నాయకుల మధ్య తెలుసుకోవడము, సొంత కుటుంబంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, ప్రతిపక్ష పార్టీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, సినిమా తారల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, వ్యాపార సంస్థల అధిపతుల్లో ఏం చేస్తున్నారని తెలుసుకోవడము, పారిశ్రామిక సంస్థల యొక్క యజమానులు మంచి చెడ్డ వ్యవహారాలు ఉంటాయి, వాటిలో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, ఇవి కేసీఆర్ జమానాలో జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు ఫోన్ ట్యాపింగ్లో అనేటువంటిది వల్ల మనకు కనపడుతున్నటువంటిది. అది కూడా ఎవరితో ఇచ్చినాడు? అందరూ రావులు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఇట్లా ఈ రావులతో. అంటే అసలు ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టి దానికి కావలసినటువంటి యంత్ర పరికరాలను కొని నక్సలైట్లను కనుక్కోవడానికి, నక్సలైట్లకు ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారని తెలుసుకోవడానికి అనేటువంటి ఒక కారణం చూపించి అధికారుల వద్ద, ఉన్నతాధికారుల వద్ద ఈ ఫలానా ఫోన్ ట్యాపింగ్లు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎవరిచ్చినారు ఆ పర్మిషన్ కూడా? సోమేశ్వరరావు గారు, మరి సోమేశ్వరరావు గారు అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. మరి నాకు తెలిసిన తర్వాత చాలా కాలం డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతేనేమి వ్యక్తిగత జీవితంలోకి, వ్యక్తిగత స్వేచ్ఛలో ప్రవేశించే హక్కు చట్ట ప్రకారంగా, అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ఎవరికి లేదండి. దీన్ని కేసీఆర్ గారి పాలనలో మనం కనుక్కున్నటువంటి ఒక కొత్త అభియోగమేనండి. మీరు దిగజారుడు తత్వమే అనుకోండి, లేకపోతే ఇంకో రకంగా ఎంత, నేను అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడలేను. దీని ద్వారా ఏం జరిగింది? బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. నేను కోదండరామ్ గారితో ఉన్నప్పుడు కోదండరామ్ గారు ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాప్ అవుతుందండి, ఈ ఫోన్ ట్యాప్ అవుతుందంటే మాకు అర్థం కాలే. మీరు మాట్లాడకండి సార్, ఆ ఫోన్లో మాట్లాడకండి సార్ అనేవాడు. ఎందుకు సార్ అంటే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అయిందా, అంత పెద్ద ఎత్తున జరుగుతుందా అని మనం అనుకున్నటువంటి పరిస్థితుల. కాబట్టి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం, కుటుంబ ఆధిపత్యం కోసము, ఆర్థికంగా బలపడడం కోసం, కుటుంబం ఇంకొక 30 సంవత్సరాలు మా పాలనే ఉంటుంది, కల్వకుట్ల పాలనే ఉంటుంది అనేటువంటి యొక్క బైర్లు గమ్మినటువంటి ఆలోచనలతోని కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచన విధానమే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. వాళ్ళ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎట్లా దాస్తారండి? వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటండి? ప్రభాకర్ గారు చాలా విషయాలు చెప్తున్నట్టుగా మీడియాలో మనకు కథనాలు వస్తున్నటువంటిది. దాని మీద అసలు నిజానికి మా ఆలోచన ఏంటంటే, గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు,
లేకపోతే ఇతర నాయకులు అందరి మా బీజేపీకి సంబంధించిన నాయకుల వీళ్ళ ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్పుడు మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీని మీద, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నాడు. నిజానికి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్జెక్టు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎందుకు వెళ్ళలేదు సిబిఐకి అనేటువంటిది? మీ దగ్గర ఇక్కడ సిట్ ఏర్పాటు చేసినారు, దేనికోసం ఏర్పాటు చేసినారు? కాంప్రమైజ్ కావడానికి ఆ బీఆర్ఎస్తో ఒక్క కేసులో కూడా మీరు ఆ కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే, విద్యుత్ శక్తి కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే, మీకు మియాపూర్ భూముల దగ్గర నుంచి మొదలు పెడితే, మీ లగడచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, మొన్న జరిగినటువంటి ఈసీ కార్ రేసింగ్ సంబంధించినటువంటి దాన్ని మొదలు పెడితే ఒక్క కేసులో కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ జారీ చేయలేదు. దీనికి కారణం ఏంది? ఒక కాంప్రమైజింగ్. రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ బీఆర్ఎస్ తో కాంప్రమైజింగ్ రాజకీయాలు చేస్తున్నాడు అనేది ప్రజలు వస్తున్నటువంటి ఒక అనుమానము. ఎందుకు చేయలేదు సిబిఐకి? ఇక్కడ పనిచేసినటువంటి అధికారులతో చేస్తున్నారు మీరు. ప్రభాకర్ రావు గారు వాళ్ళ కింద వాళ్ళు వీళ్ళ కింద పనిచేసినటువంటిదే, రాధాకృష్ణరావు గారు పనిచేసినటువంటి పరిస్థితే. కాబట్టి మేమేమంటున్నామంటే చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి, బెడ్రూమ్లోకి తొంగి చూసినట్టు సందర్భాలు మనకి ఇవాళ కనపడుతున్నటువంటిది దారుణమైన అంశం. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఏవో మాట్లాడుతున్నారు, మేము అది చేసినాం ఇది చేసినామని. ఏం చేశారని చర్చ కాదు ఇక్కడ. మీరు చేసింది ఏంది అనేటువంటిది, వాళ్ళ ఎంక్వైరీ జరుగుతున్నది ఏంది అనేటువంటిది బయటికి రావాలా, ఏం చెప్తున్నారనేటువంటిది బయటికి రావాలా, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటకు వస్తే రోజు జరిగినటువంటి వివరాలకు సంబంధించినటువంటి అట్లీస్ట్ వారానికి ఒకసారైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పబ్లిక్ బ్రీఫింగ్ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ వైపు. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆనాడు మాట్లాడినాడు కదా ఫోన్ ట్యాపింగ్ గురించి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి అడగలేదు అనేటువంటిది మేము అంటున్నటువంటి ప్రశ్న. ఏంది దీని మతలం ఏంది అని అంటున్నాం. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి అనేక దురగతాలను, అక్రమాలను, అవినీతి, అన్యాయాలను, ఆధిపత్య అణిచివేతలను అన్నిటికీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రజల ముందుకు తీసుకురాకపోతే దోషిగా కాంగ్రెస్ పార్టీ నిలబడేటువంటి అవకాశం ఉందని చెప్పి ముందే హెచ్చరిస్తున్నటువంటి ఒక సందర్భం. ఏమిటంటే సినిమా యాక్టర్లు చాలా మంది మహిళలకు సంబంధించి చెప్పకపోవచ్చు, ఇవాళ ఎంక్వైరీలు చెప్పకపోవచ్చు, రాకపోవచ్చు ఇన్ఫర్మేషన్. మహిళలను ఏ రకంగా వాళ్ళు ఎంక్వైరీ చేసినారు, ఏ రకంగా సమాచారం సేకరించినారనే అనుమానాలు ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి వీటన్నిటి మీద క్షుణ్ణమైనటువంటి దర్యాప్తు జరగాలంటే సిబిఐ దర్యాప్తు జరగాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ సబ్జెక్ట్ అది. మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎందుకు రాయలేదు, ఉత్తరం ఎందుకు రాయలేదు అనేటువంటి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి రాష్ట్ర పోలీసు నిఘా విభాగంతో చేయించడం కాదు, ప్రత్యేక సిట్టు ఉంటే ఉండవు కాక. కాబట్టి దీంట్లో చాలా దారుణమైనటువంటి అంశాలు కనపడుతున్నటువంటిది. బహుశా ప్రభుత్వాలు అవినీతి చేస్తాయి, అనేక రకాలుగా అణిచివేతలు ప్రారంభిస్తాయి, కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి సమాచారాన్ని సేకరించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పక తప్పదు. కాబట్టి చాలా విషయాలు ప్రకంపనలు వస్తాయి. అన్నిటికంటే కూడా కాళేశ్వరం కంటే కూడా, మన విద్యుత్ శక్తి కొనుగోళ్ల కంటే కూడా, కార్ రేసింగ్ కంటే కూడా ఇవాళ దీనిలో చాలా ప్రకంపనలు వస్తాయి. దీనితో ఒక శిక్ష, జీవితానికి సంబంధించినటువంటి ప్రత్యాత్తాపం కలిగేటువంటి శిక్ష మాత్రము అప్పుడు ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి. అధికారులు కూడా ఇవాళ ఎట్లా ఇచ్చినారు అధికారులు పర్మిషను? ఐజీ లెవెల్లో వాళ్ళు ఎట్లా ఇచ్చినారు? ఏం జరుగుతుంది? డీజీపీ మహేందర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు కదా, మన కొంతకాలం ఉన్నాడు కదా, మరి ఆయనకు మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎట్లా ఇచ్చినాడు? అన్ని తెలిసిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు కదా, ల్యాండ్ ఆర్డర్ మీద మాట్లాడినాడు కదా, మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం అన్నాడు కదా. ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితులు గమనించవలసింది ఏంటంటే దారుణమైన పాశవిక చర్య. దీని మీద పూర్తి దర్యాప్తు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. శిక్ష పడవలసిన వాళ్ళకు పడాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వెంకరెడ్డి గారు చర్చ కార్యక్రమం మొదలుపెట్టే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుని దొరికి తర్వాత